గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి అయితే రావడం జరిగింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్ఎల్ అంటే సో ఇది వచ్చేసి మనకు హెడ్ ఆఫీస్ ముంబైలో ఉండడం జరిగింది. మనకు కనుక నోటిఫికేషన్ చూసుకుంటే సిఎస్ఆర్ రిక్రూట్మెంట్, సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రిక్రూట్మెంట్ అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం స్టూడెంట్స్, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, శాలరీ ఏంటి, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో. సో ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. అండ్ వీడియో నచ్చితే వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లెట్ us get into the actual video స్టూడెంట్స్. మనం చూసుకుంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ రూరల్ మేనేజ్మెంట్ విత్ మినిమం అగ్రిగేట్ ఆఫ్ 55% అన్నారు. చూసుకుంటే చాలా మినిమం అగ్రిగేట్ 55% రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో పెద్దగా 60% కూడా అడగలేదు. సో డిస్టెన్స్ లెర్నింగ్, పార్ట్ టైం, కరెస్పాండెన్స్ డిగ్రీస్ అయితే ఎంటర్టైన్ చేయమని చెప్తున్నారు. ఏజ్ క్రైటీరియా కనుక చూసుకుంటే 23 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి స్టూడెంట్స్ యాజ్ ఆన్ 1 జనవరి 2021. సో వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం 1 ఇయర్ విత్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే స్టూడెంట్స్. అలాగే మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ప్రాజెక్ట్, సస్టైనబిలిటీ రిపోర్టింగ్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్ అండ్ ఆర్గనైజేషన్స్ అని అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఒక 1 ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ అనేది మీకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎవ్రీ మంత్ ఒక సోషల్ సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తా అంటే ఒక స్కూల్ తీసుకోండి, ఒక స్కూల్కి ఆ కంపెనీ ద్వారా వాలంటీర్స్ అందరినీ పంపిస్తారు. ఇంట్రెస్టెడ్ ఎంప్లాయీస్ ఒక 50 మెంబర్స్ని పంపించి ఆ స్కూల్లో ఆ రోజు స్టూడెంట్స్ అందరికీ టీచింగ్ చేయమని కానీ స్టూడెంట్స్ అందరినీ హ్యాపీగా వీళ్ళు టీచ్ చేసి వాళ్ళని కొంచెం రిలాక్సేషన్స్ చేయడం, వాళ్ళకు ఒక గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళడం కానీ. సో ఇలాగా కార్పొరేట్ కంపెనీస్ అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే టీమ్తో వెళ్ళడం జరుగుతుంది. స్పెషలైజ్డ్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ వచ్చేసి అక్కడ వండర్ఫుల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అలా ఒక స్కూల్ అనేది కాకుండా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ అవెన్యూస్ అనమాట. ప్రతి ఒక్క అవెన్యూలో వీళ్ళు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చూపించి సో ఒక సొసైటీలో ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. సో అందుకోసమే ఇవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. సో నోట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకుంటే మనకు ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ షుడ్ బి ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. సో వీరు వచ్చేసి రికగ్నైజ్డ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉండాలని చెప్పడం జరిగింది. ప్రాపర్ డాక్యుమెంట్ from board university for having declared on the result honor before 1/1/2021 have to be submitted at the time of interview. ఓకే, ఒక ప్రాపర్ డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాలా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే మీ డిక్లేర్ చేసిన రిజల్ట్ ఆనర్ బిఫోర్ 1 జనవరి 2021 అనే ఒక డాక్యుమెంట్ సరిపోతుంది. డేట్ ఆఫ్ పాసింగ్ ద ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ విల్ బి డేట్ అపియరింగ్ ఆన్ ది మార్క్ షీట్ అని చెప్పడం జరిగింది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే. సో మీకు వచ్చేసి ఇన్ కేస్ ద రిజల్ట్ ఆఫ్ పర్టికులర్ ఎగ్జామినేషన్ పోస్టెడ్ ఆన్ ది వెబ్సైట్ institute and web-based certificate is issued. Proper document certificate is original issued by signed by the appropriate authority అని చెప్పడం జరిగింది. సో candidate should indicate the percentage obtained in graduation portion calculated to the nearest 2 decimals. సో మీరు వచ్చేసి పర్సంటేజ్ వచ్చేసి 2 decimals నియరెస్ట్ మీరు ఇక్కడ ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సిజిపిఏ ఎక్కడైతే ఉందో వాళ్ళు పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తారనేది ఫార్ములా అనేది చూపించాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్లో. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ కూడా ఎలా వచ్చింది అసలు ఏంటి అనేది కూడా మీరు ఆ ఫార్ములా కూడా చూపించాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. పొజిషన్ ఆఫర్డ్ కనుక చూసుకుంటే మనకు అసోసియేట్ పొజిషన్ అలాగే డెసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్. మనకు దెర్ విల్ బి ప్రొబేషన్ ఆఫ్ 6 months అయితే ఉండడం జరిగింది ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అనదర్ 6 months అనమాట. ఇనీషియల్గా మీకు వచ్చేసి 6 months అయితే ప్రొబేషన్ ఉంటుంది. సో తర్వాత ఒక 6 months ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది లీస్ట్ కేసులో. మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కనుక చూసుకుంటే 6 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. నాట్ మోర్ దెన్ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ఎనీ క్యాండిడేట్. సో ఒకే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీరు, మోర్ దెన్ 1 అప్లికేషన్ సబ్మిట్ చేయదు. చేసిన వెంటనే మిమ్మల్ని సిస్టమ్ డిలీట్ చేసి మిమ్మల్ని ఇన్వాలిడ్గా గుర్తిస్తుంది. జాబ్ లొకేషన్ వచ్చి ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, భోపాల్, ముంబై. ఓకే, మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ, కోల్కతా,
అలాగే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుందాం మనం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రపోజల్ సోర్సింగ్, ప్రాజెక్ట్ డిజైనింగ్. సో ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సరే నేను చెప్పాను కదా ఇందాక. సో అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొని అవుట్కమ్స్ అండ్ ఫినాన్షియల్స్, ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, జనరేట్ ఇంపాక్ట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అండ్ క్రియేట్ సిఎస్ఆర్ బ్రాండ్ ప్రజెంట్స్ ఇన్ ద మార్కెట్ అనమాట. అలాగే రెగ్యులర్ ఫీల్డ్ విజిట్ టు ప్రాజెక్ట్ ఫర్ ఎన్ష్యూర్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దాంతోపాటు ఫీల్డ్ విజిట్ రిపోర్టింగ్ అండ్ ప్రాజెక్ట్ అప్డేట్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ది ఎస్ఓపి ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇలా మీకైతే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి క్లియర్గా మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, మీ అందరికి అర్థమవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చాలా సింపుల్గానే ఇవ్వడం జరిగింది. కోఆర్డినేట్ ఇన్పుట్స్ ఫర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్, క్రియేట్ వైడర్ రీచ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ త్రూ సిఎస్ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ పెట్టేటప్పుడు సోషల్ మీడియా ద్వారా మ్యాక్సిమం మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి అని ఇక్కడ చెప్తున్నారు స్టూడెంట్స్. అలాగే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ సిఎస్ఆర్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అండ్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఇంపాక్ట్ క్రియేషన్ అండ్ మెజర్మెంట్ అని చెప్పడం జరిగింది. రైటింగ్ వేరియస్ అప్డేట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సచ్ as క్వార్టర్లీ రిపోర్ట్స్, రైటప్స్, కేస్ స్టడీస్, న్యూస్ లెటర్స్. సో ఇలా ఎంఐఎస్ కూడా మీరు ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి చేశారు, అసలు యాక్టివిటీస్ ఏంటి చేశారు, ఇవన్నీ. సో ఇలా మీకైతే జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ ఈ జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చదవండి. అలాగే మీకు స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి, ఇంగ్లీష్ చాలా మంచిగా ఉండాలి, అలాగే రిటర్న్ కూడా ఉండాలి. అది అండర్స్టాండింగ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ బిజినెస్ మోడల్, మీకు ఒక బిజినెస్ మోడల్ అయితే అండర్స్టాండ్ అయ్యి ఉండాలా. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వచ్చి ఉండాలా. సోర్సింగ్ ఆఫ్ సిఎస్ఆర్ ప్రపోజల్ టు ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలా. సో సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ ద రెజ్యూమ్ ఆన్ ద వెబ్సైట్ www.lichousing.com. కెరియర్స్ సబ్మిట్ రెజ్యూమ్ అలాంగ్ విత్ ద డ్యూలీ అప్లికేషన్ ఫీల్డ్ ఫామ్. ఓకే, ఒక అప్లికేషన్ ఫిల్ చేసేసి దాంతోపాటు మీ రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయండి. www.lichousing.com అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లికెంట్స్ హూ హ్యావ్ నాట్ ఫిల్ ద ఫామ్ ఆర్ ద ఫామ్ ఈజ్ ఇన్కమ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళదే కన్సిడర్ చేస్తా అంటున్నారు సింపుల్గా. సెలక్షన్ ప్రాసెస్ దస్ బిలో అన్నాడు. ఆల్ ది ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద అప్లికేషన్ రిసీవ్డ్ విల్ బీ రిక్వైర్డ్ టు అండర్గో ఆన్లైన్ టెస్ట్. సో మీరు ఎవరైతే అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయో వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అయితే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే మీరు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ అపియర్ అయిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు మెరిట్ ద్వారా. ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి డన్ ఆన్ ది బేస్డ్ ఆఫ్ ది కంబైన్డ్ స్కోర్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మీ ఫైనల్ పొజిషన్ అది డిక్లేర్ అవుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ. సో అలాగే చూసుకుంటే మనకు కంపెనీ రిజర్వ్ ద రైట్ టు చేంజ్ ద సెలెక్షన్ ప్రొసీజర్ అన్నారు. సో అప్లికేషన్స్ తక్కువ ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టచ్చు, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే ఆన్లైన్ టెస్ట్ పెడతారు. సో అలాగే సిటీసీ చూసుకుంటే మనకు 16 lakhs చాలా మంచి అవకాశం స్టూడెంట్స్. ఒక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటే ఒక మంచి ఆర్గనైజేషన్ ఎల్ఐసి అనేది. అందులో మీకు 6 to 9 lakhs ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. చూసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనం ఈ మధ్యకాలంలో. అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 7th June విల్ బీ కన్సిడర్డ్. ఓకే, 7th June వరకు అయితే మనకు టైం ఉంది. ఇంకా 7 రోజులు, 1 week టైం ఉంది. సో 1 weekలో మ్యాక్సిమం అప్లికేషన్ సబ్మిట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే సబ్మిట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తా అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, ఎనీ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంటిమేషన్ ఇంక్లూడింగ్ లొకేషన్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ జస్ట్ ఇంటర్వ్యూ ఎక్సెప్ట్ విల్ బి సెంట్ టు ద ఈమెయిల్ ఐడి మొబైల్. సో మీకు ఏ కమ్యూనికేషన్ అయినా కూడా మీ ఈమెయిల్ ఐడికే పంపిస్తామని చెప్తున్నారు. మీరు ఈ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఒక పర్ఫెక్ట్ ఈమెయిల్ ఐడి అయితే పెట్టుకోండి. సో అప్లికేషన్ ఫామ్ ఏదైనా కూడా దానికే పంపిస్తారు. అది స్టూడెంట్స్ మనకు వచ్చేసి రెజ్యూమ్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఆర్ వెబ్సైట్ విల్ బీ ఓన్లీ యాక్సెప్టెడ్ అంటున్నారు. సెలెక్షన్ విల్ బీ డిపెండ్ ఆన్ సస్టైనబుల్ క్యాండిడేట్స్ అండ్ డిసిజన్ ఆఫ్ ది కంపెనీ విల్ బీ ఫైనల్ అంటున్నారు. సో ఇది స్టూడెంట్స్ మనకు ఒక మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి. సో మీరు వెంటనే రెజ్యూమ్స్ అప్లోడ్ చేయండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి. సో 7th వరకు టైం అయితే ఉండడం జరిగింది మనకు. సో అప్లై చేసిన వాళ్ళకైతే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అప్లికేషన్స్ తక్కువ ఉంటే, అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. 6 to 9 lakhs ప్యాకేజ్ చాలా మంచి ఆపర్చునిటీ. 6 నెంబర్ ఆఫ్ పొజిషన్స్. సో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలా, బట్ ఓన్లీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్, రూరల్ మేనేజ్మెంట్ చేస్తే మీకు బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అది నెక్స్ట్ టైం ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం వీడియోని షేర్ చేయండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.